ఈ వీడియో ద్వారా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని క్లియర్గా వివరించడం అనేది జరుగుతుంది. అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ వీడియోలో పూర్తిగా వివరించడం అనేది జరుగుతుంది. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూసినట్లయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఎంతటి క్లిష్టమైన ప్రశ్న వచ్చినప్పటికీ కూడా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఇది టెట్ అభ్యర్థులకు ముఖ్యంగా ఉపయోగపడడం కోసం వీడియోని చేయడం జరిగింది. అయితే ఇంకా ఇంగ్లీష్ గ్రామర్లో ఉండేటటువంటి అన్ని పార్ట్స్ని కూడా కవర్ చేయాలి అంటే తర్వాత వీడియోల్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇందులో పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. ఒక అడ్జెక్టివ్కి 3 ఫామ్స్ ఉంటాయి. అడ్జెక్టివ్కి 3 ఫామ్స్ మనం తెలుసుకున్నట్లయితే మాత్రమే అక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. అంటే అడ్జెక్టివ్ని మనం గుర్తించగలగాలి. అది కంపారిటివ్లో ఉందా, సూపర్లేటివ్లో ఉందా, పాజిటివ్ డిగ్రీలో ఉందా అనేది ఆ అడ్జెక్టివ్ యొక్క ఫామ్ని బట్టి మనం ఆ సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉందా, కంపారిటివ్లో ఉందా, సూపర్లేటివ్లో ఉందా అనేది ఐడెంటిఫై చేయగలుగుతాము. అయితే లార్జ్ అనే అడ్జెక్టివ్ని తీసుకున్నట్లయితే ఇది కంపారిటివ్ డిగ్రీలో జస్ట్ ఆర్ యాడ్ చేస్తే లార్జర్ అయినది, సూపర్లేటివ్ డిగ్రీలో ఎస్టీని యాడ్ చేస్తే లార్జెస్ట్ అయినది. అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో టాల్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ ఈఆర్ యాడ్ చేస్తే టాలర్ అయింది, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీలోకి టాలెస్ట్గా మారడం జరిగింది. అయితే హ్యాపీ అనేది కానీ తీసుకున్నట్లయితే హ్యాపీ అనేది ఇక్కడ వై ఉన్నది, చివరిలో వై ఉన్నది, దీనికి ఐఈఆర్ యాడ్ చేస్తే హ్యాపీయర్ అయింది, ఐఈఎస్టీ యాడ్ చేస్తే హ్యాపీయెస్ట్ అయింది, సూపర్లేటివ్ అడ్జెక్టివ్గా మారింది. ఇక్కడ బిగ్ అని తీసుకుంటే చివరిలో కాన్సనెంట్ ఉండేటటువంటి అడ్జెక్టివ్కి ఇక్కడ కంపారిటివ్లో ఇంకొక జీ యాడ్ అయ్యి బిగ్గర్ అయింది, ఇక్కడ ఈఎస్టీ యాడ్ అయింది, బిగ్గెస్ట్ అయింది. అయితే లాంగర్ అడ్జెక్టివ్స్ కానీ తీసుకున్నట్లయితే లాంగర్ అడ్జెక్టివ్స్ అంటే హ్యాండ్సమ్, ఇక్కడ హ్యాండ్సమ్ అనే అడ్జెక్టివ్ని కానీ తీసుకుంటే లాంగర్ అడ్జెక్టివ్స్కి 3 ఫామ్స్ అనే వాటికి 3 ఫామ్స్ అనేటివి ఉండవు. దానికి మోర్ అనేది యాడ్ చేసుకోవాలి. కంపారిటివ్లో మోర్ వస్తుంది, సూపర్లేటివ్లో మోస్ట్ వస్తుంది. ఇక్కడ హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్. కొన్ని ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. గుడ్, బెటర్, బెస్ట్ అవుతుంది, వెల్, బెటర్, బెస్ట్ అవుతుంది, బ్యాడ్, వర్స్, వర్స్ట్ అవుతుంది, లేటు, లేటర్, లేటెస్ట్ వస్తుంది, లేటు, లేటర్, లాస్ట్ వస్తుంది, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్ వస్తుంది, ఓల్డ్, ఎల్డర్, ఎల్డెస్ట్ వస్తుంది. కొన్ని అడ్జెక్టివ్స్ అనేవి ఖచ్చితంగా మనం బై హార్ట్ చేయాల్సి వస్తుంది. అడ్జెక్టివ్లో కానీ ఇక్కడ అడ్జెక్టివ్లో మోడల్ నెంబర్ 1 తీసుకున్నట్లయితే మోడల్ నెంబర్ 1 రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చేయడం కోసం ఒక్కొక్క మోడల్కి ఒక రూల్ అని ఇవ్వడం జరిగింది. ఈ రూల్ని మీరు కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆన్సర్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అయితే మోడల్ నెంబర్ 1లో సూపర్లేటివ్ డిగ్రీ ఎలా ఉంటుందంటే ది ఉంటుంది, సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉంటుంది. సెంటెన్స్లో ది ఉండి అంటే సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉండి దాని ముందు వైపున ది ఉంటే దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటాము. కంపారిటివ్ డిగ్రీ అంటే ఇక్కడ దాన్ ఎనీ అదర్ అని ఉంటే సెంటెన్స్లో అది కంపారిటివ్ డిగ్రీలో ఉందని ఐడెంటిఫై చేయగలము. అదేవిధంగా పాజిటివ్ డిగ్రీకి నో అదర్ ఉంటుంది. నెక్స్ట్ యాజ్ వచ్చి పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఉండి నెక్స్ట్ మరలా యాజ్ వస్తుంది. అంటే ఇట్లా సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉండే సెంటెన్స్ని మనం మార్చాలి అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఉండే సెంటెన్స్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే దాన్ ఎనీ అదర్ అనేటటువంటి రూల్ను ఉపయోగించి మారుస్తాము. పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే నో అదర్తో స్టార్ట్ చేసి యాజ్ రాసి పాజిటివ్ అడ్జెక్టివ్ రాసి మళ్ళీ యాజ్ రాసి ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేస్తాం. ఇది క్లియర్గా ఈ మోడల్ నెంబర్ 1కి యొక్క రూల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మోడల్ నెంబర్ 1 అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ది సూపర్లేటివ్ అడ్జెక్టివ్, దాన్ ఎనీ అదరు, నో అదర్, యాజ్ పాజిటివ్ అడ్జెక్టివ్, యాజ్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా అక్కడ మనం సెంటెన్స్ చూసిన వెంటనే అది మోడల్ నెంబర్ 1నా, మోడల్ నెంబర్ 2నా, మోడల్ నెంబర్ 3నా, మోడల్ నెంబర్ 4ఆ అని ఐడెంటిఫై చేసినట్లయితే ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేయగలగటం అనేది జరుగుతుంది. ఇక్కడ తీసుకుంటే సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. అమెరికా ఈజ్ ది రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ఇక్కడ ఈ సెంటెన్స్లో అమెరికా ఈజ్ ది రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అంటే ది వచ్చినది, ఆ రిచెస్ట్ అంటే సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వచ్చినది. అంటే ది వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వస్తే అది మోడల్ నెంబర్ 1. అయితే ది వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వస్తే అది ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, ఎస్డీలో ఉంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. అయితే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఇక్కడ అడ్జెక్టివ్కి 3 ఫామ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిచెస్ట్ ఉందంటే దీనికి పాజిటివ్ డిగ్రీ ఏమొస్తుంది, రిచ్ వస్తుంది. ఇక్కడ మనం 3 ఫామ్స్ చూస్తే రిచ్, రిచర్, రిచెస్ట్.
అంటే పాజిటివ్ డిగ్రీలో రిచ్, కంపేర్ డిగ్రీలో రిచర్ అయింది, సూపర్లేటివ్ డిగ్రీలో రిచెస్ట్ అయింది. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి ఏమి ఇచ్చాడు, రిచెస్ట్ అని ఇచ్చాడు. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఎక్కడున్నా ఏ సెంటెన్స్లో ఉన్నా కూడా సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉంటే ఖచ్చితంగా దాని ముందు ది అనేది ఉంటుంది. ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉంటే ఖచ్చితంగా ది అనేది ఉండాలి. మరి ఇక్కడ మనకి రూల్ ఏంటి అంటే కంపేర్ డిగ్రీలోకి దీన్ని మార్చాలి. ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, దీన్ని కంపేరిటివ్లోకి మార్చాలి. కంపేర్ డిగ్రీలోకి మార్చాలంటే అమెరికాగానే రాస్తాము, ఈజీగానే రాస్తాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ అడ్జెక్టివ్కి కంపారిటివ్ ఏంటి అంటే రిచ్ అనేది రిచర్ అవుతుంది, కంపేర్ డిగ్రీలో రిచర్ అవుతుంది. ఈ అడ్జెక్టివ్ని మొదట ఏం చేయాలి, ఇక్కడ ఉండేటువంటి అమెరికా రాసాము, ఈజీగా రాసాము. నెక్స్ట్ దీన్ని కంపేరిటివ్ అడ్జెక్టివ్ని రాయాలి, రిచర్ రాసాం. నెక్స్ట్ కంపేర్ డిగ్రీలో రూల్ మనం అప్లై చేస్తాం, దాన్ ఎనీ అదర్. కంపారిటివ్ అడ్జెక్టివ్ రాసిన తర్వాత దాన్ ఎనీ అదర్ రాస్తాము. దాన్ ఎనీ అదర్ అంటే ఇక్కడ తర్వాత దాన్ ఎనీ అదర్ తర్వాత అమెరికా అనేది కంట్రీ కాబట్టి కంట్రీ రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఉండేటటువంటి ప్రేజ్ని యాజ్ ఇట్ ఈజీగా రాసేస్తాం, ఇన్ ది వరల్డ్. అంటే సెంటెన్స్ని మనం ఈజీగా రాయవచ్చు. అమెరికా ఈజ్ ది రిచెస్ట్ కంట్రీ అంటే అమెరికా ఈజ్ రాసి దీన్ని కంపారిటివ్ అడ్జెక్టివ్ రాసి మనం రూల్ అప్లై చేయాలి, దాన్ ఎనీ అదర్. తర్వాత కంట్రీ ఇన్ ది వరల్డ్ ప్రేజ్ రాసాం. మరి దీన్ని కంపేర్ డిగ్రీ అయిపోయింది. మరి దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి ఎలా మార్చాలి అంటే రూల్ ఏంటి, మోడల్ నెంబర్ 1లో రూల్ ఏంటి అంటే నో అదర్తో స్టార్ట్ చేస్తాం. నో అదర్ అనేది రాసాం. నో అదర్ అని రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉండే ప్రేజ్ని రాసుకోవాలి, కంట్రీ ఇన్ ది వరల్డ్. నో అదర్ కంట్రీ ఇన్ ది వరల్డ్. నో అదర్ కంట్రీ ఇన్ ది వరల్డ్ రాసిన తర్వాత ఇక్కడ ఒక కంట్రీ గురించి చెప్తున్నాం కాబట్టి ఈజ్ తెచ్చుకోవాలి, ఈజ్ అనేది పెట్టడం జరుగుతుంది. నో అదర్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఈజ్. ఇంకా రూల్ ఏంటి అంటే ఇక్కడ మనం ఏం చేసాం, నో అదర్ తర్వాత నో అదర్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అని ప్రేజ్ రాసిన తర్వాత ఈజ్ పెట్టిన తర్వాత యాజ్ పాజిటివ్ అడ్జెక్టివ్ యాజ్ రావాలి, లేదా సో రాసి పాజిటివ్ అడ్జెక్టివ్ యాజ్ రాయాలి. కాబట్టి ఇక్కడ పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ తీసుకోవాలి. పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఈజ్ రాసాము, యాజ్ రాసి యాజ్ తర్వాత ఏం రాయాలి, పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అంటే రిచ్కి ఏమొస్తుంది, రిచర్కి ఏమొస్తుంది, రిచ్ వస్తుంది. కాబట్టి యాజ్ అయినా రాయొచ్చు, సో అయినా రాయొచ్చు. యాజ్ రిచ్ యాజ్ అమెరికా, ఈ అమెరికా అనేది ఈ చివరిలో వస్తుంది. ఓకే, అంటే మనం ఇక్కడ ఏ డిగ్రీనైనా కూడా మనం ఇక రూల్ని ఫాలో అవుతూ రాయాలి. సూపర్లేటివ్ డిగ్రీలో ది వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అలా వస్తుంది. మరి ఇక్కడ నో అదర్ కంట్రీ ఇన్ ది వరల్డ్, నో అదర్ అని రాసి ఇన్ ది కంట్రీ ఇన్ ది వరల్డ్ ఈ ఫ్రేజ్ రాసి ఈజ్ రాసిన తర్వాత అక్కడ ఉండే రూల్ని అప్లై చేసాము. యాజ్ రాసి పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ని రీచ్ యాజ్ అమెరికా అని రాయడం అనేది జరిగింది. ఇంకొక సెంటెన్స్ని పరిశీలిస్తాం. రోజ్ ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇన్ ది గార్డెన్. ఇక్కడ ఈ సెంటెన్స్లో గమనిస్తే బ్యూటిఫుల్ అనేది ఇది లాంగ్ అడ్జెక్టివ్స్కి 3 ఫార్మ్స్ ఉండవు, దానికి మోర్ కానీ మోస్ట్ కానీ పెట్టుకుంటాం. పాజిటివ్లో అదే వస్తుంది, కంపారిటివ్లో మోర్ పెడతాము, సూపర్లేటివ్లో మోస్ట్ పెడతాం. ఇక్కడ మోస్ట్ వచ్చింది, బ్యూటిఫుల్ వచ్చింది. కాబట్టి ఇది ఏ డిగ్రీలో ఉందంటాము, ది వచ్చి మోస్ట్ వచ్చి బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్ వస్తే ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ది మోస్ట్ అని వచ్చి అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. అంటే మనకు ది వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వస్తే అది మోడల్ నెంబర్ 1లో ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయాలి. అయితే నెక్స్ట్ ఇక్కడ మనం సెంటెన్స్ని దీన్ని మనం కంపారిటివ్లోకి మారుస్తున్నాం. కంపారిటివ్లోకి మార్చాలంటే అడ్జెక్టివ్కి దీనికి బ్యూటిఫుల్కి ఏమొస్తుంది, కంపారిటివ్లో అంటే మోర్ వస్తుంది. పాజిటివ్ డిగ్రీలో ఏమొస్తుంది అంటే బ్యూటిఫుల్ వస్తుంది. అంటే బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ని మనం మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గానే ప్రారంభిస్తాం. కంపేర్ డిగ్రీలో రోజుగా రాసాము, ఈజీగా రాసాము. నెక్స్ట్ కంపారిటివ్ అడ్జెక్టివ్ రాయాలి. ఈజ్ రాసిన వెంటనే కంపారిటివ్ అడ్జెక్టివ్ ఏంటి, మోర్ బ్యూటిఫుల్ అని రాసిన తర్వాత మనం ఇక్కడ ఏం తెచ్చుకోవాలి రూల్లో, దాన్ ఎనీ అదర్ అనేది తెచ్చుకోవాలి. దాన్ ఎనీ అదర్ రూల్ మోడల్ నెంబర్ 1లో ఏంటి, దాన్ ఎనీ అదర్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ దాన్ ఎనీ అదర్ అనేది రాస్తున్నాము. ఇక్కడ దాన్ ఎనీ అదర్ ఇక్కడ ఏంటి, రోజ్ అనేది ఇక్కడ ప్రేజ్ ఏముంది తర్వాత దాన్ ఎనీ అదర్ తర్వాత ఫ్లవర్ ఇన్ ది గార్డెన్. సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం, ఫ్లవర్ ఇన్ ది గార్డెన్. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీలో మనకి రూల్ ఏంటి, నో అదర్తో స్టార్ట్ చేయాలి. నో అదర్ రాసిన వెంటనే మనం ప్రేజ్ తెచ్చుకోవాలి, ఫ్లవర్ ఇన్ ది గార్డెన్, నో అదర్ ఫ్లవర్ ఇన్ ది గార్డెన్. తర్వాత ఈజ్ పెట్టాం. మరి పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఏంటి, సో రాసి సో అయినా యాజ్ అయినా పెట్టుకోవచ్చు. సో బ్యూటిఫుల్ యాజ్ రోజ్. అంటే ఈ మోడల్ని మనం ముందు మోడల్ని అబ్జర్వ్ చేయాలి, మోడల్లో ఉండే రూల్ని అబ్జర్వ్ చేయాలి. అంటే ది సూపర్లేటివ్ అడ్జెక్టివ్, దాన్ ఎనీ అదర్, నో అదర్, పాజిటివ్ డిగ్రీలో నో అదర్. అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్లో కూడా టెట్ ఎగ్జామ్లో కూడా ఈ 3 కనిపించిన వెంటనే మనం అది ఏ డిగ్రీలో ఉందో ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. నో అదర్ ఉందంటే అది పాజిటివ్ డిగ్రీలో ఉందని, దాన్ ఎనీ అదర్ ఉందంటే కంపేర్ డిగ్రీలో ఉందని, ది వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వస్తే సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని.
ఇక్కడ ఈ సెంటెన్స్ ఇచ్చిన మనం దీంట్లోకి మార్చగలం, దీన్ని ఇచ్చిన దీనిలోకి కూడా మార్చగలుగుతాం. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 2కి రూల్ ఏంటి అంటే సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ది అని వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉంటుంది. సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ది అని వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉంటుంది. కంపేర్ డిగ్రీలో దాన్ మెనీ అదర్ అయినా ఉంటుంది, లేదంటే దాన్ మోర్ అదర్ అయినా ఉంటుంది. పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ వచ్చి మళ్ళీ ఏమొస్తుందంటే యాజ్ వచ్చి పాజిటివ్ అడ్జెక్టివ్ వచ్చి యాజ్ వస్తుంది. అంటే మోడల్ నెంబర్ 2 రూల్ ఏంటంటే వన్ ఆఫ్ ది, దెన్ మెనీ అదర్ ఆర్ దెన్ మోస్ట్ అదర్, దెన్ మోర్ అదర్, లేదంటే వెరీ ఫ్యూ యాజ్ రాసి పాజిటివ్ అడ్జెక్టివ్ వస్తుంది. అంటే మనం ఇక్కడ ఈ మూడింటిని మనం బై హార్ట్ చేయాల్సి వస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీలో ఏమొస్తుంది, వన్ ఆఫ్ ది వస్తుంది. కంపేర్ డిగ్రీలో దెన్ మెనీ అదర్ అన్న దెన్ మోర్ అదర్ అని వస్తుంది. పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ అని వస్తుంది. దీన్ని బై హార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోడల్ రూల్ని మాత్రం బై హార్ట్ చేసి సరిపోతుంది. ఏ సెంటెన్స్ అయినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం, మరి దాన్ని సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. సీత ఈజ్ వన్ ఆఫ్ ది క్లవరెస్ట్ గర్ల్స్ ఇన్ ది క్లాస్. ఎప్పుడైనా వన్ ఆఫ్ ది అని వచ్చినప్పుడు వన్ ఆఫ్ ది వచ్చి అడ్జెక్టివ్ వస్తే నెక్స్ట్ వచ్చేటటువంటి నౌన్ ఖచ్చితంగా ఫ్లోరల్గా ఉంటుంది. ఫ్లోరల్లోనే ఉండాలి, సింగులర్లో ఉండకూడదు. అది కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్లో కూడా వస్తుంది. ఇక్కడ చూడండి గర్ల్స్ అని వచ్చింది, వన్ ఆఫ్ అని వచ్చిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటటువంటి నౌన్ని మనం ఫ్లోరల్లో రాయాలి. ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ది క్లవరెస్ట్ గర్ల్స్, వన్ ఆఫ్ ది క్లవరెస్ట్ గర్ల్స్ ఇన్ ది క్లాస్. సీత ఈజ్ వన్ ఆఫ్ ది క్లవరెస్ట్ గర్ల్స్ ఇన్ ది క్లాస్ అంటే ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చిందంటే ఏ డిగ్రీలో ఉంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. మనం దేంట్లోకి మార్చాలి, కంపేర్ డిగ్రీ. కంపేర్ డిగ్రీలో రూల్ ఏంటంటే దెన్ మెనీ అదర్. మరి సీతని సీతగా రాసాం. ఇక్కడ మనకి అడ్జెక్టివ్ ఏముంది, ది క్లవరెస్ట్ అని ఉంది. దీనికి క్లవరెస్ట్కి పాజిటివ్ డిగ్రీ ఏంటి, క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్. ఇక్కడ తీసుకుంటే క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్. అంటే మనం ఖచ్చితంగా అడ్జెక్టివ్ యొక్క 3 ఫామ్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మనకి క్లవరర్ అనేది తెలిసింది. సీత సీతగా రాసాము, ఈజీగా రాసాము. నెక్స్ట్ అడ్జెక్టివ్ రాయాలి కాబట్టి దీని యొక్క అడ్జెక్టివ్కి కంపారిటివ్ అడ్జెక్టివ్ ఏంటంటే క్లవరర్. కంపారిటివ్ అడ్జెక్టివ్ రాసిన వెంటనే మనం రూల్ అప్లై చేస్తాం, దాన్ మెనీ అదర్ అనేటటువంటిది రూల్. దాన్ మెనీ అదర్ తర్వాత ఇక్కడ ఉండే మిగతా ప్రేజ్ ఏముంది, గర్ల్స్ ఇన్ ది క్లాస్, గర్ల్స్ ఇన్ ది క్లాస్. అదే ఇది కంపేర్ డిగ్రీలోకి మారిపోయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి, సూపర్లేటివ్ డిగ్రీ దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. పాజిటివ్ డిగ్రీలో రూల్ ఏంటి, మనకి ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చిన దాంట్లో రూల్ ఏంటి, వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి. వెరీ ఫ్యూతో స్టార్ట్ చేసాం. ఇక్కడ ఈ సెంటెన్స్కి వెరీ ఫ్యూతో స్టార్ట్ చేసి ప్రేజ్ని తీసుకొచ్చి పెట్టాలి. వెరీ ఫ్యూ గర్ల్స్, వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ది క్లాస్, వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ది క్లాస్. ఇక్కడ ఏంటంటే వెరీ ఫ్యూ గర్ల్స్ ప్లూరల్ కాబట్టి వెర్బ్ అనేది ఇక్కడ మనం ఆర్ తెచ్చుకోవాలి, ఖచ్చితంగా ఆర్ తెచ్చుకోవాలి. ఇక్కడ వెరీ ఫ్యూ వచ్చిందంటే ఆ ప్రేజ్ రాసిన తర్వాత ప్రేజ్ మొత్తం రాయాలి. ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఇక్కడ వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ది క్లాస్ ఆర్. నెక్స్ట్ యాజ్తో రాయాలి. యాజ్తో ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఏంటి, దీనికి క్లవర్ అనేది పాజిటివ్ డిగ్రీ కాబట్టి యాజ్, క్లవర్, యాజ్, సీత అని ఇక్కడ బ్యాక్కి తీసుకొని వచ్చాం. సో ఇక్కడ వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ది క్లాస్ ఆర్ యాజ్ క్లవర్ యాజ్ సీత. అంటే ఇక్కడ మనం ఈ రూల్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నట్లయితే సెంటెన్స్ని దేన్ని కూడా ఈజీగా అది మోడల్ నెంబర్ 1లో ఉందా, మోడల్ నెంబర్ 2లో ఉందని ఐడెంటిఫై చేయగలుగుతాము. ఇంతకుముందు మోడల్లో ఏమొచ్చింది, ఈజ్ ది రిచెస్ట్ అని, అంటే సూపర్లేటివ్ డి వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వచ్చింది, దాన్ ఎనీ అదర్ వచ్చింది, నో అదర్ వచ్చింది. అది మోడల్ నెంబర్ 1. మోడల్ నెంబర్ 2 అంటే వన్ ఆఫ్ ది, దాన్ మెనీ అదర్, దాన్ మోర్ అదర్ అన్న వెరీ ఫ్యూ. ఇట్లా మోడల్ నెంబర్ 2 అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ని కానీ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజెస్. చూడండి ఇక్కడ వన్ ఆఫ్ అని వచ్చిన వెంటనే ఇక్కడ లాంగ్వేజెస్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ది వచ్చి మోస్ట్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజెస్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, దీనికి మోస్ట్ యాడ్ చేసాం. అంటే ఇంట్రెస్టింగ్ అనే అడ్జెక్టివ్ అనేది 3 ఫార్మ్స్ ఏంటి, ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్. కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఉందంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోడల్లో ఉంది. దీన్ని ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే వన్ ఆఫ్ ది అనేది మోడల్లో ఉంది, వన్ ఆఫ్ ది అంటే సెకండ్ మోడల్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ముందర వచ్చి ది ఇంట్రెస్టింగ్ అంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సెంటెన్స్ని చూసిన వెంటనే మనం మొట్టమొదటి ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఏ మోడల్లో ఉంది, ప్లస్ అడ్జెక్టివ్ వచ్చేసి సూపర్లేటివ్లో ఉందా, కంపారిటివ్లో ఉందా, పాజిటివ్లో ఉందా. ఇక్కడ వన్ ఆఫ్ వచ్చింది కాబట్టి మోడల్ నెంబర్ 2లో ఉంది, అడ్జెక్టివ్ వచ్చి సూపర్లేటివ్లో ఉంది, ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. మరి ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి అంటే ఏం చేస్తాం, ఇక్కడ నౌన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. ఇంగ్లీష్ ఈజీగా రాసాం. నెక్స్ట్ అడ్జెక్టివ్ని కంపారిటివ్లో రాయాలి. అడ్జెక్టివ్ ఏముంది ఇక్కడ, ఇంట్రెస్టింగ్. దీని కంపేర్ డిగ్రీ ఏంటి, మోర్ ఇంట్రెస్టింగ్. కాబట్టి ఏం రాసాము, ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ కంపేర్ డిగ్రీ రాసిన వెంటనే మనం రూల్ అప్లై చేయాలి. రూల్ ఏముంది, దాన్ మెనీ అదర్ తర్వాత ఇక్కడ మనకి మిగిలిన ప్రేజ్ ఏంటి, లాంగ్వేజెస్ని రాసేసాం.
నెక్స్ట్ ఈ మోడల్ని అంటే ఈ మోడల్ నెంబర్ 2లో మనకి పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే రూల్ ఏంటి? వెరీ ఫ్యూతోనే సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రేజ్ మనకి ఇక్కడ ఏమున్నది? లాంగ్వేజ్, వెరీ ఫ్యూ లాంగ్వేజెస్. నెక్స్ట్ రిమైనింగ్ సెంటెన్స్ ఏం లేదు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ గానే రాస్తాం. వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ తర్వాత ఫ్లోరల్ వెర్బ్ తెచ్చుకోవాలి కాబట్టి ఆర్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ మనకి రూల్ ఏంటి? యాజ్ తెచ్చుకొని అడ్జెక్టివ్ రాసి మళ్ళీ యాజ్ రాసి ఇక్కడ ఉండేటటువంటి ఈ నౌన్ తీసుకున్నట్టు చివరిలో పెడతాం. కాబట్టి వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఆర్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ ఇంగ్లీష్. యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ మనకి రూల్ అప్లై చేసాం. వన్ ఆఫ్ ది వచ్చింది, మోర్ ఇంట్రెస్టింగ్ రాసి దెన్ మెనీ అదర్ అని అప్లై చేస్తాం, వెరీ ఫ్యూ అప్లై చేస్తాం. నెక్స్ట్ యాజ్ రాసి అడ్జెక్టివ్ రాసి యాజ్ రాసాం. కాబట్టి ఇక్కడ ఇది మోడల్ నెంబర్ 2 అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏదైనా ఇవ్వచ్చు, పాజిటివ్లు ఇవ్వచ్చు, దాన్ని కంపారిటివ్లోకి మార్చమనవచ్చు, కంపారిటివ్లో ఉండే సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమనవచ్చు. పైన వచ్చేసి సెంటెన్స్ ఏదో ఒకటి ఇస్తాడు, అంటే పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్ ఇచ్చి దానికి రిలేటెడ్ అయిన సెంటెన్స్ ఏది, ఈక్వల్ మీనింగ్ వచ్చే సెంటెన్స్ ఏది అంటే అది కింద ఇచ్చిన దాంట్లో పైన పాజిటివ్ ఇస్తే కింద సూపర్లేటివ్ ఉండొచ్చు, లేదంటే కంపారిటివ్ డిగ్రీ ఉండొచ్చు. 4 సెంటెన్స్లో ఒక 3 తప్పిచ్చి ఒకటి కరెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మోడల్ నెంబర్ 3. మోడల్ నెంబర్ 3లో సూపర్లేటివ్ డిగ్రీలో ఏముంటుందంటే రావడమే ఇక్కడ నాట్ అని వస్తుంది. వెర్బ్ పక్కన నాట్ వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అనేది ఉంటుంది. అయితే సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అంటే ఆటోమేటిక్గా ది కూడా ఉంటుంది. నాట్ వచ్చి ది వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అనేది ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో వచ్చేసి నాట్ వచ్చి ది వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అనేది ఉంటుంది. నాట్ ది సూపర్లేటివ్ అడ్జెక్టివ్. కంపేర్ డిగ్రీలోకి వచ్చేసరికి నాట్ వచ్చేసి నెక్స్ట్ కంపారిటివ్ అడ్జెక్టివ్ దాన్ సమ్ అదర్. కంపేర్ డిగ్రీలో దాన్ సమ్ అదర్. ఇక్కడ మనం ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాన్ సమ్ అదర్ అంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ అడ్జెక్టివ్ వస్తుంది సూపర్లేటివ్ అడ్జెక్టివ్. ఇక్కడ దాన్ సమ్ అదర్ వస్తుంది, కంపారిటివ్ అడ్జెక్టివ్ దాన్ సమ్ అదర్. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీలో వచ్చి సమ్ వస్తుంది, అట్లీస్ట్ వస్తుంది. అట్లీస్ట్ వచ్చి యాజ్ రాసి పాజిటివ్ అడ్జెక్టివ్ యాజ్ వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్, నెక్స్ట్ గుర్తుపెట్టుకుంటే దాన్ సమ్ అదర్ గుర్తుపెట్టుకుంటే చాలు. పాజిటివ్ డిగ్రీలో సమ్ వచ్చి అట్లీస్ట్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని బై హార్ట్ చేసినట్లయితే సెంటెన్స్ ఈజీగా సమ్ వచ్చి అట్లీస్ట్ వచ్చిందంటే పాజిటివ్ డిగ్రీలో ఉంది, దాన్ సమ్ అదర్ ఉంటే కంపేర్ డిగ్రీలో ఉంది, నాట్ వచ్చి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉంటే అది సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే కృష్ణ ఈజ్ నాట్ ది క్లవరెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్. చూడండి సెంటెన్స్ ఇవ్వడమే నాట్తో స్టార్ట్ అయింది, ఈజ్ నాట్. ఇంతకుముందు చెప్పిన సెంటెన్స్లన్నీ పాజిటివ్లో ఉన్నాయి. ఇంతకుముందు సెంటెన్స్ పాజిటివ్లో ఉండి ది క్లవరెస్ట్ వచ్చింది, కానీ ఇక్కడ సెంటెన్స్ ఏమొచ్చింది? నెగిటివ్లో ఉన్నది. కృష్ణ ఈజ్ నాట్ ది క్లవరెస్ట్. ఇంతకుముందు సెంటెన్స్లో ది క్లవరెస్ట్ అని వచ్చింది, కానీ పాజిటివ్లో ఉంది. దానికి రూల్ మనం సపరేట్గా మోడల్ నెంబర్ 1లో చెప్పుకున్నాం. ఇలా వచ్చి నెగిటివ్లో ఉండి మోడల్ నెంబర్ 3గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి కృష్ణ ఈజ్ నాట్ ది క్లవరెస్ట్. ఎప్పుడైనా ది క్లవరెస్ట్ అని వచ్చిందంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. మరి దీన్ని కంపేర్ డిగ్రీలోకి మార్చాలంటే కృష్ణని కృష్ణగా రాసుకున్నాం, ఈజ్ నాట్గా రాసాం. ఈజ్ నాట్ రాసిన వెంటనే మనకు దీనికి కంపేర్ డిగ్రీ ఏంటి? క్లవరర్ రాసాం. క్లవరర్ రాసిన వెంటనే మనం రూల్ అప్లై చేయాలి. రూల్లో ఏం చెప్పాము? కంపేర్ డిగ్రీలో దాన్ సమ్ అదర్. నాట్ రాసేసిన తర్వాత క్లవరర్ అడ్జెక్టివ్ కంపారిటివ్ అడ్జెక్టివ్ రాసిన తర్వాత దాన్ సమ్ అదర్ రాసాం. దాన్ సమ్ అదర్ అని రాసిన వెంటనే ఖచ్చితంగా ఏం చేయాలంటే దాన్ సమ్ అదర్ అంటే ప్లూరల్ కాబట్టి బాయ్స్. ఇక్కడ బాయ్ ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ ఎస్ని యాడ్ చేయాలి. సమ్ అదర్ బాయ్స్ ఇన్ ది క్లాస్. ప్రేజ్ని యాజ్ ఈజీగా రాసాం. మరి ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో ఏం చేస్తున్నాం అంటే రూల్ని అప్లై చేస్తున్నాం. స్టార్టింగ్ సెంటెన్స్ సమ్ వస్తుంది, నెక్స్ట్ సమ్ వచ్చిన వెంటనే మిగతా ప్రేజ్ మొత్తాన్ని రాసుకుంటాం. సమ్ బాయ్స్ ఇన్ ది క్లాస్ అంటే సమ్ బాయ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ వెర్బ్ని మనం ఏం తెచ్చుకుంటాం? ఆర్ తెచ్చుకుంటాం. సమ్ బాయ్స్ ఇన్ ది క్లాస్ ఆర్. నెక్స్ట్ సమ్తో పాటు ఏముంది మనకి రూల్? ఇక్కడ అట్లీస్ట్ ఉన్నది. అంటే సమ్ రాసి ప్రేజ్ రాసిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఆర్ పెట్టుకున్న తర్వాత అట్లీస్ట్ అనేది పెట్టాలి. సమ్ రాసి ఈ ప్రేజ్ని రాసి తర్వాత ప్రేజ్ కంప్లీట్ అయిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఆర్ పెట్టిన తర్వాత అట్లీస్ట్ రాయాలి. సమ్ బాయ్స్ ఇన్ ది క్లాస్ ఆర్ అట్లీస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ రాయాలి, యాజ్తో రాయాలి. యాజ్ క్లవర్ యాజ్ కృష్ణ అంటే పాజిటివ్ డిగ్రీ అనేది ఇక్కడ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంకొక సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఐరన్ ఈజ్ నాట్ ది మోస్ట్ యూజ్ఫుల్ మెటల్.
ఐరన్ ఈజ్ నాట్ ది మోస్ట్ యూజ్ఫుల్ మెటల్. ఇక్కడ చూడండి, ఇది కూడా నెగటివ్ సెంటెన్స్. ఈజ్ నాట్ మోస్ట్ యూజ్ఫుల్. యూజ్ఫుల్ అనేది లాంగ్ అడ్జెక్టివ్. లాంగ్ అడ్జెక్టివ్ 3 ఫార్మ్స్ ఉండవు కాబట్టి ఏం తెచ్చుకున్నాం, మోస్ట్ తెచ్చుకొని ది పెట్టాం. ది మోస్ట్ యూజ్ఫుల్. దీన్ని కంపారిటివ్ ఏంటి, మోర్ యూజ్ఫుల్. పాజిటివ్ ఏంటి అంటే యూజ్ఫుల్. ఇక్కడ నాట్ ఉందంటే మోడల్ నెంబర్ 3లో ఉంది. మరి ఇక్కడ దీన్ని కంపారిటివ్లీగా మార్చాలంటే ఐరన్ ఈజ్ నాట్ రాసిన వెంటనే ఇంకా మనం దీన్ని కంపారిటివ్ అడ్జెక్టివ్ రాసుకుంటాం, మోర్ యూజ్ఫుల్ రాస్తాం. మన రూల్ని అప్లై చేస్తాం. పాజిటివ్ కంపారిటివ్ డిగ్రీ యొక్క రూల్ ఏంటి, దెన్ సమ్ అదర్ రాసిన వెంటనే ఇక్కడ మెటల్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మెటల్స్ అని రాస్తాం. మరి ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఏంటి అంటే సమ్తో స్టార్ట్ అవుతుంది. సమ్తో స్టార్ట్ ఇక్కడ మనం ప్రేజ్ తెచ్చుకుంటాం. ఇక్కడ ఉండేది ప్రేజ్ అనేది ఓన్లీ మెటల్స్ ఉంది కాబట్టి మెటల్స్ రాస్తాం. సమ్ మెటల్స్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఏం తెచ్చుకుంటాం, ప్లూరల్ కాబట్టి ఆర్ తెచ్చుకుంటాం. సమ్ మెటల్స్ ఆర్ తర్వాత రూల్ అప్లై చేస్తాం. అట్లీస్ట్ పాజిటివ్ డిగ్రీలో ఏమన్నది మనకి సమ్ అట్లీస్ట్ అనేది రూల్ కాబట్టి సమ్ మెటల్స్ రాసిన తర్వాత ఆర్ రాసిన తర్వాత అట్లీస్ట్. నెక్స్ట్ పాజిటివ్ అడ్జెక్టివ్ ఏంటి అంటే యాజ్ యూజ్ఫుల్ యాజ్. ఇక్కడ పాజిటివ్ అడ్జెక్టివ్ యూజ్ఫుల్కి ఏంటి, యూజ్ఫుల్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్లో మోర్ యూజ్ఫుల్, సూపర్లేటివ్లో మోస్ట్ యూజ్ఫుల్. కాబట్టి యాజ్ యూజ్ఫుల్ యాజ్ ఈ ఇక్కడ ఉండేటటువంటి నౌన్ని ఇటువైపుకి తీసుకుని వస్తాం, యాజ్ ఐరన్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4. మోడల్ నెంబర్ 4 ఏంటి అంటే ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు స్థలాల మధ్య కానీ రెండు వస్తువుల మధ్య కానీ పోల్చడం జరుగుతుంది. అంటే మోడల్ నెంబర్ 4కి రూల్ అంటే ఏం లేదు. పాజిటివ్లో ఇస్తే నెగిటివ్లో రాస్తాం, నెగిటివ్లో ఇస్తే పాజిటివ్లో రాస్తాం. గోపాల్ ఈజ్ క్లవరర్ దెన్ చార్లెస్. ఇక్కడ గోపాల్కి చార్లెస్కి కంపారిజన్ చేయడం జరిగింది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అనేది రాదు. అంటే ఇద్దరు వ్యక్తులు కానీ రెండు స్థలాల మధ్య కానీ రెండు వస్తువుల మధ్యని కానీ పోల్చినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ రాదు. కాబట్టి గోపాల్ని చార్లెస్ని పోలుస్తున్నాం. ఇక్కడ అడ్జెక్టివ్ ఏంది, క్లవరర్ అంటే కంపేర్ డిగ్రీ. నెక్స్ట్ మనం దేంట్లోకి రాస్తాం, పాజిటివ్ డిగ్రీలు రాస్తాం. ఇక్కడ నాట్ లేదంటే నాట్ని యాడ్ చేస్తాం. చార్లెస్ని పక్క పెట్టాము, ఈజ్కి ఇక్కడ నాట్ లేదు కాబట్టి ఇక్కడ ఈజ్ నాట్ పెట్టాము. కాకుండా ఏం చేస్తామంటే యాజ్ పెట్టుకుంటాం. యాజ్ పెట్టుకుంటే దీన్ని పాజిటివ్ డిగ్రీలో ఏమవుతుంది, క్లవర్ వస్తుంది. యాజ్ క్లవర్ యాజ్ గోపాల్. ఇది అంటే నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో ఉంటే పాజిటివ్లో నెగిటివ్లో రాస్తాం, నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో రాస్తాం. సింపుల్. అదేవిధంగా నెక్స్ట్ అయితే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంటే చాలా ఈజీగా మనం నెగిటివ్లోకి రాయగలుగుతాం. అంటే గోపాల్ ఈజ్ క్లవరర్ దెన్ చార్లెస్ని ముందు పక్క పెట్టుకుని చార్లెస్ ఈజ్ నాట్ యాజ్ క్లవర్ యాజ్ గోపాల్ రాయడం జరిగింది. కానీ ఇక్కడ మెయిన్ వెర్బ్తో సెంటెన్స్ వస్తే ఎలా చేయాలి, ఏ హేర్ ర్యాన్ ఫాస్టర్ దెన్ టార్టాయిస్. హేర్ ర్యాన్, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు, ర్యాన్ అనేది ఉంది. ర్యాన్ అనేది మెయిన్ వెర్బ్తో ఉంది, పాజిటివ్లో ఉంది. మరి ఈ సెంటెన్స్ని నెగిటివ్లోకి మార్చాలి. ర్యాన్ అనేది అంటే రన్ అనేది V1, ర్యాన్ అనేది V2. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ దేంట్లో ఉంది, V2లో ఉంది. మరి దీన్ని ఇప్పుడు మనం కంపేర్ డిగ్రీ నుంచి పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. టార్టాయిస్ని ముందు రాసిన తర్వాత ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్ని నెగిటివ్లోకి మార్చాలంటే ఎప్పుడు కూడా మెయిన్ వెర్బ్ వచ్చినప్పుడు నెగిటివ్లోకి రాయాలంటే సెంటెన్స్ డూనే తెచ్చుకోవాలి. అక్కడ ర్యాన్ అనేది V2లో ఉంది కాబట్టి డూకి సెకండ్ ఫామ్ ఏంటి, డిడ్ తెచ్చుకున్నాం. అంటే ఇక్కడ ఉండేటటువంటి వెర్బ్ని బట్టి మనం తెచ్చుకోవాలి. ఇక్కడ ర్యాన్ అనేది ఇక్కడ రన్గానే ఉంటే డూ తెచ్చుకుంటాము, రన్స్ అని ఉన్నది అనుకోండి డస్ తెచ్చుకుంటాం. ఇక్కడ రన్ కాకుండా ర్యాన్ ఉంది కాబట్టి V2 ఉంది కాబట్టి డూకి సెకండ్ ఫామ్ ఏంటి డిడ్ తెచ్చుకున్నాం. కానీ ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్లోకి మార్చాలి కాబట్టి డిడ్ నాట్ రాసాం. ఎప్పుడైనా హెల్పింగ్ వెర్బ్ V2లో రాసినప్పుడు దాని యొక్క మెయిన్ వెర్బ్ని V1లోనే రాయాలి. ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్ V2లోకి మారింది కాబట్టి ఇక్కడ ర్యాన్ని రన్గా మార్చుకున్నాం. ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ V2లో ఉంటే మెయిన్ వెర్బ్ని V1లో రాయాలి. అంటే నెగిటివ్ సెంటెన్స్గా మార్చాం. దీన్ని మనం నెగిటివ్ సెంటెన్స్కి మార్చాం. టార్టాయిస్ డిడ్ నాట్ రన్. నెక్స్ట్ ఇక్కడ ఫాస్ట్ అనేటటువంటి వెర్బ్కి పాజిటివ్ డిగ్రీ ఏంటి అంటే ఫాస్ట్ యాజ్ ఏ హెయిర్. సెంటెన్స్ని మార్చేసాం. కృష్ణ కెన్ స్పీక్ మోర్ లాంగ్వేజెస్. అంటే ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, నెక్స్ట్ కంపేర్ డిగ్రీలో ఉంది మోర్ లాంగ్వేజెస్ కాబట్టి దీన్ని మనం నెగిటివ్లోకి మార్చాలి. దెన్ మన్మోహన్, ఇక్కడ మన్మోహన్ తీసుకొచ్చి మొదట రాసాము. ఇక్కడ కెన్కి నాట్ని ఈజీగా మార్చేసాము, ఎందుకంటే కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంటే నాట్ ఈజీగా మార్చవచ్చు. కెనాట్ స్పీక్ రాసాం. రాసిన తర్వాత యాజ్ పెట్టుకొని ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ మోర్ లాంగ్వేజెస్ ఉంది. ఇక్కడ మోర్ లాంగ్వేజెస్ ఉంటే లాంగ్వేజెస్ అనేది లాంగ్ అడ్జెక్టివ్ కాబట్టి మనకి కంపారిటివ్లో మోర్ లాంగ్వేజెస్ వస్తే ఏమొస్తుంది, పాజిటివ్ డిగ్రీలో ఏమొస్తుంది అంటే లాంగ్వేజెస్ వస్తే వస్తుంది. ఎందుకంటే లాంగ్వేజెస్, మోర్ లాంగ్వేజెస్, మోస్ట్ లాంగ్వేజెస్. ఆల్రెడీ ఇది మోర్ లాంగ్వేజెస్ ఉందంటే కంపారిటివ్ డిగ్రీలో ఉంది. మనం ఇప్పుడు దీన్ని పాజిటివ్లోకి మార్చాలంటే ఏం చేస్తాం, ఇక్కడ
Manmohan cannot speak as many languages as Krishna. అంటే మెనీ మోర్ అయింది. ఇక్కడ వచ్చేసి మెనీ లాంగ్వేజెస్ యాజ్ కృష్ణ అంటే మెనీ మోర్ మోస్ట్ వస్తుంది. అంటే మెనీ అనే దాన్ని మనం తీసుకుంటే పాజిటివ్లో మెనీ వస్తుంది, కంపారిటివ్లో మోర్ వస్తుంది, సూపర్లేటివ్లో మోస్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కంపారిటివ్లో నుంచి పాజిటివ్లోకి రాయాలి అంటే మెనీ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. మన్మోహన్ కెనాట్ స్పీక్ యాజ్ మెనీ లాంగ్వేజెస్ యాజ్ కృష్ణ. మోర్కి పాజిటివ్ ఏంటంటే మెనీ. కాబట్టి మెనీ లాంగ్వేజెస్ యాజ్ కృష్ణ. ఈ మోడల్ నెంబర్ 5 తీసుకుంది. మోడల్ నెంబర్ 5 తీసుకుంటే ఏంటంటే ముందే నెగిటివ్ ఇచ్చాడు, దాన్ని పాజిటివ్లోకి మార్చాలి. రమణ ఈజ్ నాట్ ఏ క్లవరర్ దాన్ గోపాల్. ఇక్కడ నెగిటివ్లో ఇచ్చాడు, దాన్ని పాజిటివ్లోకి మారుస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు లేకుండా పాజిటివ్లో ఉంటే అలాగ మార్చాము, జస్ట్ ఓన్లీ యాజ్ రాసి అడ్జెక్టివ్ రాసి యాజ్తో కంప్లీట్ చేసాం నెగిటివ్లోకి మార్చి. కానీ ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్లో ఉంది కాబట్టి దీన్ని పాజిటివ్లోకి మార్చాలంటే అట్లీస్ట్ అనే దాన్ని తెచ్చుకుంటాం. ఇక్కడ రమణ ఈజ్ నాట్ క్లవరర్ దాన్ గోపాల్. గోపాల్ ముందు రాసాం. ఇక్కడ దీన్ని పాజిటివ్ని నెగిటివ్ని పాజిటివ్లోకి మార్చాం. గోపాల్ ఈజ్ రాసి అట్లీస్ట్ రాయాలి. తర్వాత ఇక్కడ క్లవరర్ అనే కంపేర్డ్ అడ్జెక్టివ్ ఇక్కడ పాజిటివ్ అడ్జెక్టివ్ని రాస్తాం. యాజ్ క్లవర్ యాజ్ రమణ. రోజ్ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ లోటస్. ఇక్కడ కూడా నెగిటివ్లో ఉంది, కంపేర్డ్ డిగ్రీలో ఉంది. దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి మారుస్తాం. లోటస్ని ఇక్కడ తెచ్చుకున్నాము, ఈజ్ పెట్టాము, నాట్ తీసేసాము, ఈజ్ పెట్టాము, అట్లీస్ట్ని అప్లై చేసాము. యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రోజ్.